అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారే. రవి ఆ రోజు ఇంటికి బయలుదేరేసరికి రాత్రి బాగా అయిపోయింది. సాధారణంగా పని అయిపోయిన వెంటనే బైక్ తీసుకొని బయలుదేరిపోతాడు. కానీ ఆ రోజు పని దగ్గర ఒక చిన్న గొడవ రావడంతో బాగా ఆలస్యమైంది. కాంట్రాక్టర్తో లెక్కలు తేల్చుకొని బయటికి వచ్చేసరికి దాదాపు 9:30 దాటిపోయింది. బైక్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ మీదకి వచ్చాక ఒకసారి ఫోన్ చూసుకున్నాడు. ఇంటి నుంచి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే అమ్మకు ఫోన్ చేసి బయలుదేరా అమ్మ, ఇంకో అరగంటలో వచ్చేస్తాను, నువ్వు తినేసి పడుకో అని అన్నాడు. అవతల నుంచి ఏదో చెప్పింది కానీ రోడ్డు శబ్దం వల్ల సరిగ్గా వినిపించలేదు. ఇంటికెళ్ళాక మాట్లాడుతా అని చెప్పి ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకున్నాడు. పట్టణం దాటినంత వరకు రోడ్డు మీద జనాలు, ఆటోలు, బస్సులు కనిపించాయి. కానీ చివరి 2 కిలోమీటర్లు దాటేసరికి ఒక్కొక్కటిగా అన్నీ తగ్గిపోయాయి. చివరికి రవి బైక్ హెడ్లైట్ వెలుగు, ఇంజన్ శబ్దం తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఆ రోడ్డు అతనికి కొత్తేమీ కాదు. పగలు చాలాసార్లు ఆ దారిలో వెళ్ళాడు. రోడ్డు ఎక్కడ మలుపు తిరుగుతుందో, ఎక్కడ గుంత ఉంటుందో కూడా అతనికి బాగా తెలుసు. కానీ రాత్రిపూట అదే దారి ఎందుకో వేరేలా అనిపించింది. 2 వైపులా ఉన్న పొలాలు చీకట్లో కలిసిపోయాయి. కొన్ని చోట్ల చెట్లయితే రోడ్డు మీదకి వంగి ఉండినట్టు కనిపిస్తోంది. రవి వాటిని చూసి తనలో తానే నవ్వుకున్నాడు. రాత్రి ఒక్కరిని వెళ్తుంటే చెట్టు కూడా దెయ్యంలా కనిపిస్తోంది అని నవ్వుకుంటూ అనుకుంటూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక బైక్ ఒక్కసారిగా కుదుపు వచ్చింది. రవి వెంటనే స్పీడ్ను తగ్గించి బైక్ను పక్కకు తీసి ఆపాడు. మొదట టైర్ పంచర్ అయిందేమో అనుకున్నాడు. కిందకి దిగి 2 టైర్లను చూశాడు. ఏం కాలేదు. బైక్ చుట్టూ ఒకసారి తిరిగి చూసి మళ్ళీ ఎక్కాడు. ఇంజిన్ స్టార్ట్ చేశాక గట్టిగా యాక్సిలరేటర్ ఇచ్చి శబ్దం విన్నాడు. అంతా బాగానే ఉంది, ఏదో రోడ్లో రాయి తగిలి ఉంటుంది అని అనుకొని మళ్ళీ బయలుదేరాడు. కానీ బైక్ మీద కూర్చున్న వెంటనే అతనికి వెనుక నుంచి ఎవరో తననే చూస్తున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. వెంటనే మిర్రర్లో చూశాడు. వెనుక రోడ్డు మొత్తం కూడా ఖాళీగా ఉంది. దూరంగా తాను దాటిన మలుపు దగ్గర ఒక లైట్ మాత్రమే కనిపిస్తోంది, ఇంకేం లేదు. రవి మళ్ళీ ముందుకు చూసి బైక్ నడిపాడు. కొద్దిసేపటికి రోడ్డు పక్కన ఒక పాత టీ కొట్టు కనిపించింది. పగలు ఆ షాప్ దగ్గర ఎప్పుడు కూడా జనాలు ఉంటారు, రాత్రైతే మూసేస్తారు. ఆ రోజు కూడా షట్టర్ పూర్తిగా దించి ఉంది. కానీ బయట వేలాడుతున్న పాత బల్బు మాత్రం మినుగు మినుగుమంటూ వెలుగుతోంది. రవి అక్కడికి చేరుకునేసరికి గడియారం 10 దాటేసింది. అతనికి దాహంగా అనిపించడంతో బైక్ ఆపి షాప్ వైపు చూశాడు. తలుపు మూసే ఉంది. పక్కనే ఒక ప్లాస్టిక్ కుర్చీ, దాని మీద ఖాళీ టీ గ్లాస్ ఒకటి ఉంది. ఎవరో ఇప్పుడే కూర్చొని వెళ్ళినట్టుగా అనిపించింది. కొద్దిసేపు అక్కడే నిలబడి ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. సమాధానం లేదు. దూరంగా కుక్క మొరిగిన శబ్దం మాత్రమే వినిపించింది. చివరికి నీళ్లు తాగకుండా బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. టీ కొట్టు దాటిన తర్వాత రోడ్డు మరింత ఖాళీగా మారింది. అక్కడి నుంచి దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళాలి. మధ్యలో ఒక పాత వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటితే ఇంకో 10-15 నిమిషాల్లో రవి యొక్క ఊరు వస్తుంది. చిన్నప్పుడు ఆ వంతెన దగ్గరే స్నేహితులతో కలిసి చేపలు పట్టేవాడు. పగలు ఆ ప్రాంతం అస్సలు భయంకరంగా ఉండదు. వంతెన కింద చిన్న ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాలు పడితే మాత్రం నీళ్లు బాగా పెరుగుతాయి. ఆ రోజు కూడా మధ్యాహ్నం వర్షం పడడంతో నీళ్లు మామూలు కంటే ఎక్కువగా ఉన్నాయేమో అనుకుంటూ రవి ముందుకు వెళ్ళాడు. వంతెనకు ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉండగానే అతనికి ఏదో వింతగా అనిపించింది. బైక్ ఇంజన్ శబ్దం తప్ప చుట్టూ ఇంకే శబ్దం లేదు. సాధారణంగా ఈ టైంలోనైనా దూరంగా ఏదైనా ట్రాక్టర్ శబ్దం కానీ ఇంకేదైనా కుక్కల శబ్దం కానీ వినిపిస్తూ ఉంటుంది. పొలాల దగ్గర నుంచి మనుషుల మాటలు వస్తాయి. కానీ ఆ రోజు మాత్రం అవేమీ లేవు. గాలి కూడా ఆగిపోయినట్టుంది. రవి బైక్ స్పీడ్ తగ్గించాడు. కొద్దిసేపు తన చెవులకు తానే వినిపిస్తున్న శబ్దాలను మెల్లగా గమనించాడు. అయినా ఇంటికి వెళ్ళాలంటే ఇదే దారి కాబట్టి ఆపకుండా ముందుకు వెళ్ళాడు. వంతెన దగ్గరికి వచ్చేసరికి కింద నీళ్లు శబ్దం స్పష్టంగా వినిపించింది. రవి బైక్ నెమ్మదిగా వంతెన మీదకి తీసుకొని పోయాడు. వంతెన మీద ఉన్న 2 సోడియం లైట్లు ఒకటికొకటి అటూ ఇటూ మెల్లగా కదులుతూ అవి వెలుగుతూ ఉన్నాయి.
అవి అంత లూజ్గా ఉన్నాయన్నమాట. ఇంకో లైట్ ఎప్పుడు పాడైపోయినట్టు ఉంది. వెలుగుతున్న లైట్ కూడా మధ్య మధ్యలో మసగబారుతూ మళ్ళీ వెలుగుతోంది. వంతెన మధ్యలోనికి వెళ్ళేసరికి బైక్ హెడ్ లైట్ ఆ కింద నీళ్లు కనిపించాయి. ఏరు మామూలు కంటే బాగా పొంగి ప్రవహిస్తోంది. నీళ్లు రాళ్లను తాకుతూ చేసే శబ్దం వంతెన మీదకి గట్టిగా వినిపిస్తోంది. అక్కడికి వచ్చాక రవికి ఎందుకో బైక్ ఆపాలని అనిపించింది. అసలు కారణమేంటో అతనికే తెలీదు. కానీ వెంటనే ఆ ఆలోచన వదిలేశాడు. ఇంకా 10 నిమిషాల్లో ఇల్లు, ఎక్కడా ఏం చేస్తా అని అనుకుని ముందుకు వెళ్ళాడు. వంతెన దాటబోతుండగా అతని హెడ్లైట్ వెలుగులో రోడ్డు పక్కన ఏదో తెల్లగా కనిపించింది. రవి దగ్గరికి వెళ్ళాక అది ఒక పాత ప్లాస్టిక్ సంచి అని తెలిసిందే. గాలి లేకపోయినా అది రోడ్డు పక్కన కొంచెం కదులుతూ ఉంది. రవి దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. వంతెన దాటిన తర్వాత మాత్రం బైక్ మీద ఏదో తేడాగా అనిపించింది. వెనుక టైర్ మీద బరువు పెరిగినట్టు తనకు ఫీలింగ్ వచ్చింది. ఎవరైనా వెనుకన కూర్చున్నట్టుగా కాదు, బైక్ వెనుక భాగం మీద ఎవరో బరువుగా చేతులు పెట్టి గట్టిగా నొక్కుతున్నట్టు అనిపించింది. రవి ఒక్కసారిగా మిర్రర్లో మళ్ళీ చూశాడు. వెనుక మాత్రం ఎవ్వరూ లేరు. రోడ్డు ఖాళీగా ఉంది. అతను మళ్ళీ ముందుకు చూశాడు. బైక్ స్పీడ్ కొంచెం పెంచాడు. అప్పుడే వెనుక నుంచి చాలా మెల్లగా ఒక శబ్దం వినిపించింది. మొదట అది గాలి శబ్దమా అనుకున్నాడు, కానీ ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఎవరో చాలా దూరం నుంచి పిలిచినట్టుగా ఉంది. రవి బైక్ ఆపకుండా ముందుకు వెళ్ళాడు. కొద్దిసేపటికి ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి కొంచెం స్పష్టంగా ఉంది. అతను వినడానికి ప్రయత్నించాడు, కానీ మాట అర్థం కాలేదు. వెంటనే బైక్ ఆపి వెనక్కి చూశాడు. చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. రవి కొద్దిసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఎవరో ఉంటే ఇప్పటికైనా కనిపించాలి కదా అని అనుకొని మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు. కానీ బైక్ కదలబోతున్న సమయంలో రోడ్డు పక్కన వంతెన అవతల ఉన్న చిన్న షెడ్ దగ్గర ఒక మనిషి ఆకారం కనిపించింది. మొదట దూరంగా ఉండడంతో ఎవరో అర్థం కాలే. రవి హెడ్లైట్ ఆ వైపు తిప్పాడు. ఒక అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఆమె చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. ఎవరైనా వస్తారేమో అన్నట్టుగా రోడ్డు వైపు చూస్తోంది. రవి బైక్ వేగం తగ్గించాడు. ఆమె కూడా అతన్ని చూసి చెయ్యి పైకెత్తి ఆపమని సైగ చేసింది. రవి బైక్ను ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆపాడు. హెల్మెట్ తీస్తూ, ఏమైంది, ఎవరు మీరు అని అడిగాడు. ఆ అమ్మాయి కొంచెం ఊపిరి తీసుకొని అతని వైపు చూసి, నాకు హెల్ప్ చేస్తారా? బస్ కోసం చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఒక్క బస్సు కూడా రాలేదు. మీరు మా ఊరి వైపే వెళ్తుంటే నన్ను కొంచెం దింపుతారా అని అడిగింది. రవి ఆమెను ఒకసారి చూసి తర్వాత వెనుకున్న ఖాళీ రోడ్డును చూశాడు. ఆమె మాత్రం చాలా సాధారణంగా అతని వైపు చూస్తోంది. పైగా ఆమె చాలా అందంగా ప్రశాంతంగా కనిపించింది. రవి బైక్ని కొంచెం పక్కకు తీసి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆమె వంతెన వైపు ఒకసారి చూసి మళ్ళీ రవి వైపు తిరిగి, వంతెన దాటిన తర్వాత వచ్చే ఊరు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే రవి ముఖంలో చిన్న మార్పు. ఎందుకంటే అతనికి ఆ ఊరు బాగా తెలుసు. అది అతను ఇప్పుడే దాటిన వంతెన అవతల ఉన్నటువంటి ఊరు. కొద్దిసేపు ఆలోచించి, అవునా, సరే ఎక్కండి అని అన్నాడు. రవి ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకున్న తర్వాత మొదట్లో అంతా మామూలుగానే అనిపించింది. ఆమె వెనుకన కూర్చొని బ్యాగ్ను ఒడిలో పెట్టుకొని 2 చేతులతో బైక్ వెనుక అలా పట్టుకొని కూర్చుంది. రవి బైక్ను మళ్ళీ స్టార్ట్ చేసి అలా వెళ్తూ ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం తనకు కలిగిన ఆ వింత ఫీలింగ్ కూడా మళ్ళీగా తగ్గిపోయింది. ఇదంతా నా భ్రమే అనుకుంటా అని తనలో తాను అనుకున్నాడు. వెనుక కూర్చున్న అమ్మాయి కూడా చాలా సాధారణంగానే ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె రవితో ఇలా అడిగింది, ఇంకెంత దూరం అని అనింది. రవి ఇంకో 10 నిమిషాలు, మీరు చెప్పిన ఊరు దగ్గరికి వచ్చేస్తోంది అని అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చుంది. కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు కొనసాగలేదు. రవి బైక్ నడుపుతూ ఉండగా వెనుక నుంచి ఆమె మెల్లగా అతని భుజం దగ్గరికి వాలి, ఏమండి, మనం మళ్ళీ వంతెన దగ్గరికి వెళ్ళాలి అని అంది. రవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఇప్పుడే వంతెన దాటాం కదా, మీ ఊరు అటువైపే ఉంది కదా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, అవును, కానీ నేను
అక్కడొకటి మర్చిపోయాను అని అంది. రవి వెంటనే ఏం మర్చిపోయారు అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా కొద్దిసేపు అలాగే కూర్చుంది. ఆ తర్వాత మీరు బైక్ వెనక్కి తిప్పండి, నేను చూపిస్తాను అని అంది. రవి మొదట ఒప్పుకోలేదు. రాత్రి మళ్ళీ వంతెన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీది ఏదైనా వస్తువైతే రేపు తీసుకొని పోవచ్చులే అని అన్నాడు. ఆమె మాత్రం అదే మాట మళ్ళీ చెప్పింది. ఇప్పుడే కావాలండి, ఇప్పుడే వెళ్ళాలి, కొంచెం అర్జెంట్ అని అనింది. ఆమె గొంతులో ఏదో మార్పు ఉంది. కొద్దిసేపటి క్రితం సాధారణంగా మాట్లాడిన అదే అమ్మాయి ఇప్పుడు చాలా మెల్లగా కానీ ఆగకుండా ఒకటే మాట చెప్తూ ఉంది. రవికి చిరాకు వచ్చింది. సరే, మీరు అక్కడ ఏం మర్చిపోయారో చెప్పండి, నేను తీసుకొస్తాను, మీ ఊరికి వెళ్ళండి అని అన్నాడు. ఆమె ఒక్కసారిగా నవ్వింది. ఆ నవ్వు రవికి నచ్చలేదు. నాకు అవసరమైనది మీరు తీసుకొని రాలేరు, మీరు నాతో రావాలి అని అంది. రవి బైక్ ఆపేశాడు. వెనక్కి తిరిగి ఆమె ముఖం వైపు చూశాడు. ఆమె ముఖంలో ఇప్పటికీ అదే ప్రశాంతత ఉంది, కానీ కళ్ళల్లో మాత్రం ఏదో వింతగా ఉంది. రవి ఆ కళ్ళను చూస్తూ ఉండిపోయాడు. కొన్ని సెకండ్ల తర్వాత తనకు ఏం చేస్తున్నాడో తనే మర్చిపోయినట్టుగా అనిపించింది. అతని తలలో ఒక్కసారిగా బరువైన మత్తు మొదలైంది. చెవుల్లో ఏదో గాలి గట్టిగా ఊదుతున్నట్టు అనిపించింది. రోడ్డు, చెట్లు, బైక్ అన్నీ ఒక్కసారిగా మసగబారుతున్నట్లు కనిపించాయి. వెనుక నుంచి ఆమె గొంతు చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టుగా అనిపించింది. బైక్ తిప్పు రవి, బైక్ తిప్పు, వంతెన దగ్గరికి వెళ్దాం అని అనింది. రవి తల ఊపాడు. తాను ఎందుకు తల ఊపుతున్నాడో అతనికే తెలియదు. బైక్ను నెమ్మదిగా తిప్పాడు. తిరిగి అదే దారిలో వంతెన వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. అతని చేతులు బైక్ హ్యాండిల్ మీదే ఉన్నాయి, కానీ బైక్ ఎక్కడికి వెళ్తుందో మాత్రం అతని మెదడు ఆలోచించడం లేదు. అతనికి ఒకటే వినిపిస్తోంది, వంతెన దగ్గరికి వెళ్ళు, వంతెన దగ్గరికి వెళ్ళు అని. బైక్ అయితే వంతెన వైపు వెళ్తున్న కొద్దీ చుట్టూ ఉన్న వాతావరణం మెల్లగా మారింది. కొద్దిసేపటి క్రితం కనిపించిన ఇల్లు, పొలాలు, చిన్న దీపాలు ఒక్కొక్కడిగా వెనక్కిపోయాయి. రోడ్డు మళ్ళీ ఖాళీగా మారింది. రవి కళ్ళకు మాత్రం ఆ దారి ఎక్కడో తెలిసినట్టుగా అనిపిస్తోంది. తాను ఎప్పుడూ వెళ్ళని దారిలో కూడా బైక్ను ఆపకుండా నడుపుతున్నట్టుగా ఉంది. వెనుక నుంచి ఆమె ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంది, ఇంకొంచెం, ఇంకొంచెం ముందుకు పో అని. రవి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అతని ముఖంలో భావమే లేదు. కళ్ళల్లో మత్తు, చేతులు మాత్రం బైక్ నడుపుతూనే ఉన్నాయి. వంతెనకు దగ్గరయ్యేసరికి అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కానీ ఆ భయాన్ని కూడా అతను గుర్తించలేకపోతూ ఉన్నాడు. అతని మనసంతా ఎవరో ఇంకొకరు పట్టుకొని నడిపిస్తున్నట్టుగా ఉంది. వంతెన దగ్గరికి వచ్చేసరికి బైక్ హెడ్లైట్ వెలుగు నేరుగా ఆ పాత వంతెన మీద పడింది. అదే పాడైపోయిన లైట్, అదే చీకటి, అదే కింద నుంచి వినిపిస్తున్న నీటి శబ్దం. కానీ ఈసారి ఆ ప్రదేశం మరింత భయంకరంగా కనిపించింది. రవి బైక్నైతే వంతెన మీదకి తీసుకొని పోయాడు. అమ్మాయి వెనుక నుంచి మెల్లగా దిగింది. రవి కూడా బైక్ ఆపి దిగాడు. అతని కళ్ళ ముందు వంతెన కింద నల్లటి నీళ్లు కనిపిస్తున్నాయి. నీటి మీద గాలి కదులుతోంది. అమ్మాయి మాత్రం వంతెన చివరికి వెళ్ళి నిలబడింది. రవి ఆమె వెనుక నడిచాడు. ఏం మర్చిపోయారు అని మెల్లగా అడిగాడు. ఆమె తిరిగి చూడలేదు. ఇదిగో ఇక్కడే ఉంది అని మాత్రమే అంది. రవి చుట్టూ చూశాడు. రోడ్డు మీద ఏం లేదు, బ్యాగ్ లేదు, ఫోన్ లేదు, ఎలాంటి వస్తువు లేదు. ఇక్కడ ఏం లేదు, పదండి మీ ఊరికి తీసుకుని పోతాను అని అన్నాడు. ఆమె మెల్లగా తల తిప్పింది. ఆ క్షణంలో రవికి ఏదో సరిగ్గా లేదనిపించింది. కొద్దిసేపటి క్రితం బైక్ ఎక్కించుకున్నప్పుడు కనిపించిన అందమైన అమ్మాయి ముఖం ఇప్పుడు కూడా అదేలా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఇప్పుడు అస్సలు జీవమే లేదు. కనురెప్పలు అస్సలు కదలట్లేదు. ఆమె నేరుగా రవి కళ్ళల్లోనికే చూస్తోంది. రవి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆమె మాత్రం అతని వైపు ఒక అడుగు ముందుకు వేసింది. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు కదా రవి అని అంది. రవి గుండెల్లో ఏదో బలంగా కొట్టుకుంది. నేనా, నువ్వే రావాలని చెప్పా అని అన్నాడు. ఆమె నవ్వింది. నువ్వు రాకపోతే నేను నిన్ను తీసుకొని రావాలి కదా అని అంది. రవి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. కానీ అతని కాళ్ళు కదలట్లేదు. వంతెన మీద నిలబడి ఉన్న కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్టు అనిపించింది.
ఆ అమ్మాయి నెమ్మదిగా అతని దగ్గరికి వస్తుంది. ఆమె కళ్ళు తెలుపు, మెల్లగా మాయమై భయంకరమైన కళ్ళు అతని వైపే చూస్తూ ఉంది. చెంపల మీద నల్లటి మచ్చలు విస్తరిస్తూ ఉన్నాయి. జుట్టు మొత్తం కూడా ముందుకు వచ్చి ముఖాన్ని కప్పేస్తూ ఉంది. అంతే, ఒక్కసారిగా రవి భయంతో కళ్ళు మూసుకున్నాడు. కానీ కళ్ళు మూసుకున్న ఆమె రూపమే కనిపిస్తోంది. ఆమె గొంతు అతని చెవుల్లో కాకుండా నేరుగా తలలో వినిపిస్తున్నట్టు అనిపించింది. కళ్ళు తెరు రవి, నన్ను చూడు అని ఆమె గట్టిగా అనింది. రవి కళ్ళు తెరిచాడు. ఆమె అతని ముందే నిలబడి ఉంది. ఇప్పుడు ఆమె ముఖం మునుపటి ముఖంలా లేదు. పెదవులు అంతా కూడా భయంకరమైన కాటుక చీకటిలాగా మారిపోయి ఉంది. ఆమె గొంతు కూడా మనిషి గొంతులా లేదు. నన్ను చూసి భయపడకు అని చెప్పింది. రవి ఒక్కసారిగా ఆమె చేతిని దూరంగా తోసే ప్రయత్నం చేశాడు. ఈసారి అతని చేతులు కదిలాయి. కానీ ఆమె అతని నుదుటి మీద తన వేళ్లతో మెల్లగా తాకింది. ఆ స్పర్శ తగిలిన ఆ క్షణంలో రవికి శరీరం మొత్తం మంచులో ముంచినట్టు చల్లబడిపోయింది. అతని కళ్ళ ముందు ఒక్కసారిగా వంతెన కింద నల్లటి నీళ్లు మాత్రమే కనిపించాయి. కిందకి చూడు, కిందకు చూడు అని ఆమె గొంతు వినిపించింది. రవి చూడకూడదనుకున్నాడు. కానీ అతని తల తనకు తెలియకుండానే వంతెన అంచువైపు తిరిగింది. అక్కడి నుంచి కిందకు చూస్తే ఏరు చాలా లోతుగా ఉంది. నీళ్లు బలంగా ప్రవహిస్తున్నాయి. రవికి ఒక్కసారిగా తాను కింద పడిపోతున్నట్టు అనిపించింది. అతని కాళ్ళు అంచువైపు నడవడం మొదలుపెట్టాయి. ఒక్క అడుగు, ఇంకొక అడుగు. అతను వంచుకు చేరుకున్నాడు. ఆ రూపం అతని వెనుక నిలబడి ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని అది చెప్పింది. రవి తనకు తానే ఆపుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అతని శరీరం అతని మాట వినడం లేదు. అతని పాదం సగం బయటకు వచ్చింది. ఇంకో అడుగు వేస్తే నేరుగా కింద నీళ్ళలో పడిపోతాడు. అతని కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. నేను పడిపోతాను అని అతని నోటి నుంచి మెల్లగా మాట వచ్చింది. వెంటనే ఆ రూపం నవ్వింది. అందుకే కదా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అని అంటూ ఉంది. అదే సమయంలో దూరంగా ఏదో శబ్దం. మొదట అది గాలి శబ్దంలా ఉంది. తర్వాత అది దగ్గర పడుతూ వచ్చింది. ఎద్దుల గంటల శబ్దం. రవి మత్తులో ఉన్న ఆ శబ్దం మాత్రం అతని చెవులకు స్పష్టంగా వినపడుతోంది. వంతెనకు అవతల రోడ్డు మీద నుంచి ఒక పాత ఎద్దుల బండి నెమ్మదిగా వస్తోంది. బండి మీద ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. తెల్లటి కట్టం, తల మీద పాత తువ్వాలు, చేతిలో కర్ర. రాత్రి ఇంతసేపు ఒంటరిగా ఎద్దుల బండితో ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. ఆ వృద్ధుడు వంతెన మీద రవిని చూసి వెంటనే బండిని ఆపాడు. మొదట రవి రోడ్డు వంచున ఎందుకు నిలబడి ఉన్నాడో అతనికి అర్థం కాలే. కానీ 2 సెకండ్లలోనే అతని ముఖం మారిపోయింది. రేయ్, ఏం చేస్తున్నావు అక్కడ అని గట్టిగా అరిచాడు. రవి ఆ గొంతు విన్నా స్పందించలేకపోయాడు. అతని ముందు ఆ రూపం ఇంకా నిలబడి ఉంది. వృద్ధుడు మళ్ళీ గట్టిగా అరిచి బండి నుంచి మెల్లగా కిందకి దిగాడు. ఎద్దులను అక్కడ ఆపేసి రవి వైపు పరిగెత్తుకొని వచ్చాడు. అతను దగ్గరికి వస్తుండగానే ఆ రూపం ఒక్కసారిగా రవికి మరింత దగ్గరగా వచ్చి, వాడిని చూడకు, నా వైపే చూడు, కిందకి దూకు దూకు అని అతని తలలోనే అరుస్తూ ఉంది. రవి కళ్ళను మూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వృద్ధుడైతే ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆ వృద్ధుడు వేగంగా రవి దగ్గరికి వచ్చి రవి చెంప మీద తన చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ చెంప దెబ్బ శబ్దం వంతెన మీద గట్టిగా వినిపించింది. ఆ దెబ్బ తగిలిన వెంటనే రవికి తల్లో ఉన్న మొత్తం పోయింది. అతను వెనక్కి తూలి నేల మీద పడిపోయాడు. కొన్ని సెకండ్ల పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత కళ్ళు తెరిచి ఎదురుగా చూశాడు. అక్కడున్నటువంటి ఆ అమ్మాయి లేదు. ఆమె నిలబడ్డ చోట ఖాళీగా ఉంది. కానీ వంతెన అంచు దగ్గర నేలపై పొడవాటి నల్లటి గీతల్లా కనిపించాయి. రవి గుండెలో భయం పుట్టింది. ఇక్కడే అని చెప్పబోయాడు. కానీ గొంతులో మాట రాలేదు. వృద్ధుడు అతన్ని పైకి లేపుతూ, ఏమైందిరా నీకు? చచ్చిపోవడానికి వచ్చావా? ఇంకో అడుగు ముందుకు వేసి ఉంటే కింద పడిపోయేవాడివి అని అన్నాడు. రవి వృద్ధుడి చేతిని పట్టుకొని లేచాడు. అతని కాళ్ళు ఇంకా వణికిపోతున్నాయి. తాత, నా వెనుక ఒక అమ్మాయి ఉంది. నేను బైక్ మీద తీసుకొచ్చాను ఆమె అని చెప్పే లోపే వృద్ధుడు అతని నోటి మీద చెయ్యి పెట్టి, ఎవ్వరూ లేరెక్కడ, నువ్వొక్కడే వచ్చా, ముందెక్కడి నుంచి పో అని అన్నాడు.
రవి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. బైక్ అయితే కొద్ది దూరంలో ఉంది, కానీ అక్కడ ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. లేదు తాత, నిజంగా ఒక అమ్మాయి ఉంది. ఆమె నా బెడ్డెక్కింది, నా వెనుక కూర్చుంది, ఆమె నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అని అంటూ ఉన్నాడు. వృద్ధుడు రవి ముఖాన్ని కొద్దిసేపు జాగ్రత్తగా చూసి, ఇది నీకు మొదటిసారి కదా అని అడిగాడు. రవి ఏమీ అర్థం కాకుండా అతని వైపు చూశాడు. ఏది తాత అని అడిగాడు. ఆ వృద్ధుడు వెంటనే సమాధానం చెప్పలేదు. వంతెన అంచు వైపు చూసి, ఈ దారి మీద రాత్రి ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు ఎక్కడికి తీసుకొని పొమ్మన్నా తీసుకొని వెళ్ళకూడదు. ముఖ్యంగా వంతెన దగ్గర ఎవరైనా ఆపితే బైక్ ఆపకూడదు అని అన్నాడు. రవి గుండెలో భయం మరింత పెరిగింది. కానీ తాత, ఆమె మామూలు అమ్మాయిలాగానే ఉంది, నాతో మాట్లాడింది, నవ్వింది, నా బైక్ మీద కూర్చుంది అని అన్నాడు. రవి అతని వైపు చూస్తూ, అదే సమస్య, అది మొదట మామూలుగానే కనిపిస్తుంది బాబు, నువ్వు నమ్మే వరకు మామూలుగానే ఉంటుంది అని అన్నాడు. రవి వణుకుతూ, అయితే అదేంటి తాత అని అడిగాడు. వృద్ధుడు వెంటనే ఇలా చెప్తూ ఉన్నాడు. వంతెన కింద చీకటిలోనికి చూసి, ఇక్కడ చాలా ఏళ్ల క్రితం ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఈ వంతెన దగ్గర రాత్రిలో చాలామందికి ఇలాంటి అనుభవాలు వచ్చాయి, కానీ ఎవరికి పూర్తిగా ఏం జరిగిందో తెలియదు. నువ్వు అదృష్టవంతుడివి, నేనిప్పుడే ఇక్కడికి రాకపోయి ఉంటే అని చెప్పి మాట ఆపేశాడు. రవి ఆ మాట విన్న వెంటనే తన బైక్ వైపు పరిగెత్తాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. చేతులు ఇంకా వణుకుతున్నాయి. బైక్ స్టార్ట్ చేయడానికి 2 సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. చివరికి ఇంజన్ స్టార్ట్ అయింది. వృద్ధుడు కూడా తన ఎద్దుల బండి ఎక్కుతూ, నా బండే వెనకరా, ఊరు వచ్చే వరకు ఒంటరిగా పోకు అని అన్నాడు. రవి తలూపి అతని బండి వెనక బైక్ నడిపించాడు. కొద్ది దూరం వెళ్ళాక ధైర్యం వచ్చి ఒకసారి మెల్లగా వెనక్కి చూశాడు. రోడ్డు ఖాళీగానే ఉంది, కానీ వంతెన చాలా దూరం వెళ్ళిపోయినా ఆ చీకటిలో ఎవరో మంచిగా బట్టలు వేసుకొని చాలా అందంగా నిలబడి ఉన్నట్టుగా అతనికి ఒక క్షణం కనిపించింది. రవి వెంటనే ఒక్కసారిగా ముందుకు తిరిగిపోయాడు. ఆ రాత్రి తనను బైక్ మీద ఎక్కించుకున్నది ఎవరో అతనికి అప్పుడే అర్థమైంది. కానీ ఆ రూపం తనను ఎందుకు ఎంచుకుంది, ప్రతి రాత్రి ఆ వంతెన దగ్గర ఏం జరుగుతోంది అనే విషయం మాత్రం అతనికి ఇంకా తెలియదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.